సంగారెడ్డి పర్యటనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వైపుకు చూస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైందని వెల్లడించారు. రైతు రుణమాఫీ, 4000 పెన్షన్ సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయని చెప్పారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి పడగొట్టారని మండిపడ్డారు హరీష్ రావు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండు? ఎల్ఆర్ఎస్ ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ 14,000 తీసుకున్నాడు, నేను ఇంకా 16,000 తీసుకుంటా అంటుండు. అంతా ఉల్టా.